శివరాత్రి రోజున ఖచ్చితంగా చేయాల్సినటువంటివి ఒకటి అభిషేకము, రెండవది ఉపవాసము, మూడవది జాగరణ. ఇవి అందరికీ తెలిసినటువంటివి. వీటితో పాటు ఖచ్చితంగా చేయవలసినటువంటివి మరి 2 ఉన్నాయి. అందులో ఒకటి శివ పంచాక్షరి మంత్ర జపం. ఓం నమ శివాయ అనేటువంటి ఈ శివ పంచాక్షరిని ఎంత ఎక్కువగా వీలైతే అంత ఎక్కువగా జపం చేసుకోవాలి. అది కూడా శివుని సన్నిధిలో జపం చేసుకోవాలి. ఇక తర్వాతది శివరాత్రి వ్రతం ఆచరించేటువంటి వారు ఖచ్చితంగా రుద్రాభిషేకం చేసుకున్న తర్వాత శివ పరివారానికి అర్ఘ్యములు సమర్పించాలి. సూర్యుడికి అర్ఘ్యం సమర్పిస్తాంగా దోసెటితో, అలా అదే విధంగా శివ పరివారానికి కూడా దోసెటి నిండా నీటిని తీసుకుని అర్ఘ్యము సమర్పించాలి. మొట్టమొదటి శివుడి అర్ఘ్యము. నమో విశ్వస్వరూపాయ విశ్వసృష్ట్యాధికారక గంగాధర నమస్తుభ్యం గృహాణార్ఘ్యం మయార్పితం ఉమామహేశ్వరాయ నమః ఇదమర్ఘ్యం 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 3 సార్లు వదలాలి. నమశివాయ శాంతాయ సర్వపాపహరాయ చ శివరాత్రో మయా దత్తం గృహాణర్ఘ్యం ప్రసీదమే ఉమామహేశ్వరాయ నమః ఇదమర్ఘ్యం 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 దుఃఖ దారిద్ర్య పాపైశ్చ దగ్ధోహం పార్వతీపదే మాం త్వం పాహి అహాబాహో గృహాణార్ఘ్యం నమోస్తుతే ఉమామహేశ్వరాయ నమః ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం. ఇలా 3 సార్లు శివుడికి 3 శ్లోకాలు చెప్పుకుంటూ తర్వాత పార్వతీదేవికి అంబికాయై నమస్తుభ్యం నమస్తే దేవి పార్వతి అంబికే వరదే దేవి గృహీదార్ఘ్యం ప్రసీదమే పార్వత్యై నమః ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం. విఘ్ననాశాయ దేవేశ విఘ్నరాజ నమామ్యహం త్వత్ ప్రసాదేన సర్వాణి కార్యాణి చ కరోమ్యహం శ్రీ గణేశాయ నమః ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం. సుబ్రహ్మణ్య మహాభాగ కార్తికేయ సురేశ్వర ఇదమర్ఘ్యం ప్రదాస్యామే సుప్రీతో వరదో భవ సుబ్రహ్మణ్యాయ నమః ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం. శ్రీ చండికేశ్వరాయ నమః ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం. శ్రీ నందికేశ్వరాయ నమః ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం. ఇవి ఖచ్చితంగా శివరాత్రి వ్రతం చేసేటువంటి వారు చేసి తీరాలి. ఇది చేస్తేనే శివరాత్రి యొక్క సంపూర్ణ ఫలం లభిస్తుంది. ఈ విషయాన్ని అందరికీ తెలియజేయండి.